వెల్కమ్ టు రాజనీతి. మన దేశంలో కింది కోర్టులు ఇచ్చిన తీర్పులు పై కోర్టులు కొట్టేయటం, లేదా ఒకే విధమైన నేరానికి ఒక్కో కోర్టు ఒక్కో రకమైన శిక్షలు విధించడం మనం చూస్తూ ఉంటాం. అలాగే ఒక నేరంలో బెయిల్ నిరాకరించి అదే రకమైన నేరానికి బెయిల్ ఇవ్వటం వంటి సంఘటనలు కూడా మనం చూసాం. అయితే ఇటీవల సుప్రీంకోర్టు, ఛత్తీస్గఢ్ హైకోర్టు ఇచ్చిన 2 తీర్పుల మీద తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. ఛత్తీస్గఢ్లో ఒక వ్యక్తి తన భార్య సమ్మతం లేకుండా అసహజ రీతిలో శృంగారానికి పాల్పడ్డాడు. అఘాయిత్యం చేశాడు అనుకోవాలి ఒక రకంగా. ఆవిడ తీవ్రంగా రెసిస్ట్ చేసినా కూడా అతను వినలేదు. ఫలితంగా ఆమె ఆసుపత్రి పాలైంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. చనిపోయే ముందు మ్యాజిస్ట్రేట్కి మరణ వాంగ్మూలం ఇచ్చింది. తన భర్త తన మీద అసహజ రీతిలో వద్దంటున్నా కూడా వినకుండా అఘాయిత్యానికి పాల్పడ్డాడు, దానివల్ల ఈ పరిస్థితి వచ్చిందని ఆవిడ చెప్పింది. అంటే మరణ వాంగ్మూలం ఇచ్చింది, భర్తే కారకుడని. దాన్ని బేస్ చేసుకొని కింది కోర్టు 10 ఏళ్ళు కఠిన కారాగార శిక్ష విధించింది ఆ భర్తకి. అతను హైకోర్టుకి వెళ్ళాడు. అయితే ఛత్తీస్గఢ్ హైకోర్టు అతన్ని నిర్దోషిగా పేర్కొంటూ విడుదల చేసింది. ఆ తీర్పును, కింది కోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేసింది. ఈ తీర్పు చెప్తూ ఆ న్యాయమూర్తి గారు ఏమన్నారంటే, మహిళకు 15 ఏళ్ళు దాటిన తర్వాత వివాహ బంధంలో అత్యాచారాలు ఉండవన్నారు ఆయన. మారిటల్ రేపుకు పాల్పడినందుకు మగవాడిని అరెస్ట్ చేయడానికి లేదంటూ దిగువ కోర్టు విధించిన శిక్షను రద్దు చేశారు. మామూలుగా అయితే ఎవరైనా ఒకరి మరణానికి ఇంకొకరి కారణం అని తెలిస్తే ఆ మరణించడానికి ముందు ఆ వ్యక్తి మరణ వాంగ్మూలం కనుక ఇస్తే అందుకు కారకుడైన వాడికి గరిష్టంగా యావజ్జీవ కారాగార శిక్ష, కనిష్టంగా 5 ఏళ్ళు జైలు శిక్ష ఉంటుంది. అది ఒక్కొక్క కోర్టును బట్టి, ఆ ప్రాసిక్యూషన్ వాదించే దాన్ని బట్టి ఉంటుంది. అయితే ఈ కేసులో ఆ మరణ వాంగ్మూలానికి విలువ లేకుండా పోయింది. దీనికి అంతటి కారణం ఏంటంటే 2013లో ఐపీసీలో సెక్షన్ 375కు ఒక సవరణ చేశారు. ఈ సవరణ వల్ల భార్యాభర్తల మధ్య లైంగిక సంబంధాల్లో భార్య అంగీకారానికి తావు లేకుండా పోయింది. ఇక్కడ అతను చేసింది అసహజమైన అఘాయిత్యం. అది దాని మూలంగా ఆమె శరీరం లోపల భాగాలు ఛిద్రమైపోయి ఆవిడ మరణించింది. కానీ ఈ చట్టం మూలంగా అతను నిర్దోషిగా బయటపడ్డాడు. ఈ తీర్పు ప్రకారం ఇక ముందు భార్యతో ఆమె ఇష్టం లేకుండా శృంగారం చేసినా, ఆ శృంగారం చేసేటప్పుడు ఏదైనా అఘాయిత్యానికి గురై ఆవిడ చనిపోయినా ఆవిడ వాంగ్మూలానికి ఎలాంటి విలువ లేకుండా పోయింది. అతను కూడా శిక్షార్హుడు కాడు అని తేల్చేశారు. ప్రతి మహిళకు తన శరీరం మీద హక్కు ఉంటుంది. ఆ హక్కును లేకుండా చేసింది ఈ తీర్పు. సుప్రీంకోర్టు ఇంకో తీర్పు ఇచ్చింది మొన్న మధ్య, వారం 10 రోజుల క్రితం. అది కూడా, దాని మీద కూడా తీవ్రంగా విమర్శలు వచ్చినాయి. అదేంటంటే, మహిళ తన భర్తతో కాకుండా వేరే ఎవరితో అయినా పిల్లలను కంటే ఆ పిల్లలకు తండ్రి ఈ భర్తే అవుతాడని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఇది కూడా సహేతుకమైన తీర్పు కాదు, అంగీకారయోగ్యమైనది కాదు. దీని మూలంగా భవిష్యత్తులో చాలా కుటుంబాల్లో సమస్యలు కూడా వస్తాయి. వీటన్నిటిని పరిగణలోకి తీసుకోకుండా సుప్రీంకోర్టు తీర్పు చెప్పేసింది. గతంలో ఇంకో ఘటన కూడా గుర్తుకొస్తుంది. ముంబై హైకోర్టులో నాగ్పూర్ బెంచ్లో అడిషనల్ జడ్జిగా పనిచేస్తున్న ఒక జడ్జి గారు ఈ లైంగిక వేధింపుల కేసులో దుస్తులు తొలగించకుండా స్కిన్ టు స్కిన్ టచ్ కాకుండా ఉన్నప్పుడు అది లైంగిక వేధింపుల కిందకి రాదని వివాదాస్పద తీర్పు ఇచ్చారు. దాని మీద కూడా చాలా విమర్శలు వచ్చినాయి. ఆ విమర్శల తర్వాత ఆవిడని శాశ్వత న్యాయమూర్తిగా గుర్తించడానికి సుప్రీంకోర్టు కొలీజియం నిరాకరించింది. ఆవిడ తర్వాత రిజైన్ చేశారు. ఇటీవల కాలంలో ఇలాంటి తీర్పులు సర్వసాధారణంగా మారాయి భారతదేశంలో. కొన్ని కోర్టుల్లో న్యాయమూర్తులు మతం విషయంలో హద్దులు మీరి కామెంట్లు చేయటం, దాని మూలంగా సుప్రీంకోర్టు మందలింపులకు గురవటం కూడా జరిగింది. ఇలాంటి ఘటనలన్నీ కూడా న్యాయ వ్యవస్థకున్న ప్రతిష్టతను దెబ్బతీస్తాయి, గౌరవానికి కూడా దెబ్బతీసే ప్రమాదం ఉంది. Like, share and subscribe to Rajaniti channel.